రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రౌతయ్య శ్రీనివాస్ అన్నారు. వేములవాడ గ్రామీణ మండలం జయవరం గ్రామానికి చెందిన దాదాపు 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆది శ్రీనివాస్ సాదరంగా ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా బలమైన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని గమనిస్తున్నారని, ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను కార్యకర్తలు ప్రజలకు చేరవేయాలని, బడుగు బలహీన వర్గాల పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని అన్నారు. చెందిన బీఎస్పీ పార్టీ కార్యకర్తలు పెద్దలు ఎమ్మెల్యే గారు ఆదిత్యనారాయణ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలతో పాటు మన ఎమ్మెల్యే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందు కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ ఉండి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు గౌరవనీయులు ఆదిశీనన్న గారి అభివృద్ధి చూసి మరి వారి యొక్క బాటలో నడవాలని జయారం గ్రామం నుంచి వెళ్లి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం తెలుపుతూ రాబోయే రోజుల్లోపట మరి ఏదైతే మీ యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకున్న వ్యక్తిగా మరి అభివృద్ధి కార్యక్రమాల్లో తప్పకుండా పాలు పంచుకొని ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అదేవిధంగా రాబోయే రోజుల్లోపట మీకు ఏ విధమైనటువంటి సమస్యలున్నా అన్నగారు తీర్చేటువంటి బాధ్యత తప్పకుండా తీసుకుంటారు. మన కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి దశలోపల తీసుకుపోయేందుకు మీరు అందరూ కృషి చేయాలని, అదేవిధంగా ఆదిశీనన్న గారి నాయకత్వంలో మనం అందరం నడవాలని విజ్ఞప్తి చేస్తూ రానున్న స్థానిక సంస్థల్లో జయవరం లోపల మరి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మండలం జయవరం నుంచి ఆయా గ్రామాల పెద్దలు, యువకులు, వివిధ సంఘాల నాయకులు ఇప్పటి వరకు ఇతర పార్టీల్లో ప్రజాసేవలు ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో నుండి చేరడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, దేశవ్యాప్తంగా కూడా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రజల పక్షాన్ని నిలిచి పోరాటం చేస్తున్న వైనాన్ని గమనిస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవలో నిమగ్నం కావాలని చెప్పని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సంఖ్య పెరుగుతున్న సందర్భంలో ఈ రోజు జయవరం నుంచి వచ్చిన అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిన వీరి కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుందన్న మాట చెబుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తుంది. ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా వేగవంతం చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా గమనించాలని సందర్భంగా కోరుతుంది. ప్రధానంగా ఇటీవల రైతులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో ఎవరు కూడా ఆందోళన చెందకమని చెప్పి నిన్న రోజు నాగారం వెళ్ళినప్పుడు కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చివరి 2 సంవత్సరాల్లో 22 ఆర్థిక సంవత్సరంలో రబీ పంటలో కేవలం 238 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. 23